సార్ ఇప్పుడు ఈ లే ఆఫ్స్ ఇంపాక్ట్ హైదరాబాద్లో ఎక్కువ మంది స్టూడెంట్స్ని ఎవరి వాళ్ళకి ఇచ్చినా నెక్స్ట్ అమెరికా అని చెప్తూ ఉంటారు కదా. ఈ పిల్లలందరి ఫ్యూచర్ పైన ఎటువంటి ఇంపాక్ట్ చూపిస్తుంది సార్? అక్కడ ఉన్న వాళ్ళు ఉద్యోగాలు పోగొట్టుకొని వెనక్కి రావాల్సిన పరిస్థితి, ఉద్యోగాలు పోగొట్టుకుని ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఒక పక్క ఉంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఛాలెంజ్ ఒక పక్క ఉంది, వీసాలకు సంబంధించిన ఛాలెంజ్ ఇంకో పక్క ఉంది. ఏంటి ఇక్కడ విద్యార్థుల పరిస్థితి? ఎప్పుడు కూడా ఏమంటారండి, టోస్ మీద నిల్చుంటే మనిషి ఇంప్రూవ్మెంట్ అన్నది ఉంటది. మనం మంచిగా లేజీగా వైఎన్ఆర్ గారు నాకు జీతం ఇస్తారు, పని చేయకున్నా జీతం ఇస్తాడు, ఇంప్రూవ్ కాకున్నా జీతం ఇస్తాడు, అక్కడ కూర్చుంటే జీతం ఇస్తాడంటే లేజీ అయిపోతాడు. వైఎన్ఆర్ గారు నన్ను తీసేస్తానికి ఛాన్స్ ఉంది, నా టెక్నాలజీ మంచిగా లేదేమో, వైఎన్ఆర్ గారు నన్ను తీసేస్తారేమో ఈ ఛానల్ నుంచి అని చెప్పి ఏం చేయాలంటే ప్రతిసారి మనం ఇంప్రూవ్మెంట్ చేసుకుంటాము. ఓకే, ఇప్పుడు క్రికెటర్స్ ఉంటారు, ఎట్లుంటారు, కొద్దిగా కిందికైనా తీసి పడేస్తారు వాళ్ళు. సో వాళ్ళు ఎట్లుంటారు, ఆల్వేస్ దే ఆర్ ఆన్ ద టోస్. కరెక్ట్. సో వాళ్ళు యూ కెన్ సీ ద ఇంప్రూవ్మెంట్, వాళ్ళు లేకపోతే తీసి పడేస్తారు. అవును. సో అలాగే క్రికెటర్స్ మాదిరి అండి, స్పోర్ట్స్ పీపుల్ మాదిరే మన వాళ్ళు కూడా అలానే బిహేవ్ చేయాలండి. F1 కానీ H1 కానీ వాళ్ళు అలాగే బిహేవ్ చేసి టోస్ మీద ఉంటేనే బెటర్. ఓకే, ఇది మన జనరేషన్ ఇంప్రూవ్మెంట్ కూడా లేజీ జనరేషన్ పోతుంది. యాక్టివ్ వాళ్ళే, టోస్ మీద ఉన్న వాళ్ళే మంచిగా డెవలప్ అవుతారు. ఓకే ఓకే. ఈ వేజ్ పెంచడం ఏంటి సార్? వేజ్ ఏదో పెంచారు అని విన్నాను, H1B హోల్డర్స్ సంబంధించిన వేజ్. March 26 కు వాళ్ళు ఒక రెగ్యులేషన్స్ పబ్లిష్ చేసిందండి. జనరల్ గా బిట్వీన్ 13-14% టు అబౌట్ 25% వేజెస్ ఇంక్రీజ్ అవుతున్నాయి. ఓకే, అంటే ఇవి దేని మీద ఎఫెక్ట్ అయితే అంటే H1B ఎక్స్టెన్షన్ ఫైల్ చేసినప్పుడు కానివ్వండి, గ్రీన్ కార్డ్ ఫైల్ చేసేటప్పుడు కానివ్వండి, వాళ్ళ మీద ఇది ఎఫెక్ట్ అవుతుంది. ఎలా? ఇప్పుడు సపోజ్ మీరు డల్లాస్ లో ఉన్నారు, సాఫ్ట్వేర్ డెవలపర్ ఉన్నారు. ఇప్పుడు దాదాపుగా డెవలపర్ ఎంట్రీ లెవెల్ జాబ్ అక్కడ దాదాపుగా $90,000 అంటే దాదాపు 85 లక్షల రూపాయలు ఉంది. లెవెల్ 2 $1,00,000 ఉంటుంది, లెవెల్ 3 ఇట్లా వేరే వేరే లెవెల్ ఉంటుంది. అయితే ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రొవిజన్స్ ఏంటంటే ఒక 14%, ఒక 20% ఇంప్రూవ్ అవుతాను అనుకోండి యావరేజ్ గా. అంటే $85,000 నుంచి దాదాపు $105,000, $105,000 దాదాపు ₹1,00,00,000 జీతం ఉంటుంది అన్నట్టు. అంటే ఒక H1 మీద ఎంప్లాయీని హైర్ చేయాలంటే ఇదివరకు 85, అంటే ఇదివరకు 80 లక్షలు హైర్ చేసే అతను ఇప్పుడు ₹1,00,00,000 పెట్టాల్సి వస్తుంది, లేకుంటే హైర్ చేయడానికి వీల్లేదు. దీనివల్ల ఏంటంటే ఎవరైతే లో స్కిల్, ఇన్ఫీరియర్ స్కిల్ ఉన్న వాళ్ళు మాత్రం సర్వైవ్ అవ్వడం కష్టమైంది, వాళ్ళకి జాబ్ రావడం కష్టమైంది. హైయర్ స్కిల్ ఉన్న వాళ్ళకి మంచిగా ఉంటుంది. ఓకే ఓకే. సో అది కూడా ఇంపాక్ట్ ఉంటుంది. ఇప్పుడు అమెరికా అది కూడా ఇంపాక్ట్, చాలా పెద్ద ఇంపాక్ట్ చూపిస్తుంది. అది కూడా చాలా పెద్ద ఇంపాక్ట్ ఉంటుంది. ఇది మొదటి నుంచి చెప్తూనే ఉన్నాడు, ఇప్పుడు పబ్లిష్ చేసిండు. కాకపోతే ఇది ఎఫెక్ట్ అవ్వటానికి కనీసం 4 నెలల నుంచి 7 ఏడాది పట్టే ఛాన్స్ ఉంటుంది. సో ఇప్పుడు ఏదైనా H1B ఎక్స్టెన్షన్స్ కానీ, గ్రీన్ కార్డ్ ఫైలింగ్స్ కానివ్వండి, వాటి మీద ముందు వాటి మీద ఎఫెక్ట్ అవుతుంది. ఓకే ఓకే ఓకే. రైట్ సార్, ఈ PRM లేబర్ సర్టిఫికేషన్ అని ఏదో వింటున్నా, ఏంటి పెర్మ్ లేబర్ సర్టిఫికేషన్ అంటే ఏంటి? గ్రీన్ కార్డ్ స్పాన్సర్షిప్ పైన అది ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుంది? ఇప్పుడు గ్రీన్ కార్డ్ అంటే నార్మల్ గా 3 స్టెప్స్ ఉంటాయండి సార్. ఫస్ట్ స్టెప్ ఏంటంటే పామ్ అంటారు. పామ్ అంటే లేబర్ సర్టిఫికేషన్. పామ్ లేబర్ సర్టిఫికేషన్ డిఫరెంట్, లేబర్ కండిషన్ అప్లికేషన్ డిఫరెంట్. ఓకే, పామ్ లేబర్ సర్టిఫికేషన్ ఏంటంటే ఫస్ట్ గవర్నమెంట్ దగ్గర పోయి మేము ఈ ఉద్యోగికి పర్మనెంట్ గ్రీన్ కార్డ్ అప్లై చేయదలుచుకున్నాము, వైఎన్ఆర్ గారు సాఫ్ట్వేర్ డెవలపర్ గా డల్లస్ లో పనిచేస్తుండు, ఈ పర్టికులర్ జాబ్ కు మాకు 2 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ కావాలి, దీని శాలరీ ఎంత అని మేము డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ కి అప్లై చేస్తాం. చేస్తే వాళ్ళు వచ్చి నాయన నువ్వు కనుక గ్రీన్ కార్డు వైఎన్ఆర్ ఫైల్ చేయదలుచుకుంటే $110,000 అంటే దాదాపు ₹1,00,00,000 దాకా జీతం ఇస్తే నువ్వు ఫైల్ చేసుకోవచ్చు అని చెప్పి వాళ్ళు మాకు నోటిఫికేషన్ ఇస్తారు. దాన్ని ఏం చేస్తామంటే మేము న్యూస్ పేపర్, డల్లస్ మార్నింగ్ న్యూస్ పేపర్ లో అడ్వర్టైజ్మెంట్ చేసి, వెబ్సైట్ లో అడ్వర్టైజ్మెంట్ చేసి, టెక్సస్ వర్క్ కోసం అడ్వర్టైజ్మెంట్ చేసి, అరే మేము ఒక గ్రీన్ కార్డ్ ఫైల్ చేయదలుచుకున్నాం, ఎవరైనా అమెరికన్ ఎంప్లాయీస్ ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు ఉంటే మాకు ఈ జాబ్ కి అప్లై చేయమని చెప్తాం. ఓకే. అయితే అప్పుడు ఏంటంటే అమెరికన్ ఎంప్లాయీస్ ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళ క్వాలిఫికేషన్స్ కనుక ఈ జాబ్ రిక్వైర్మెంట్ మీట్ అయితే వాళ్ళని ఇంటర్వ్యూ పిలిచి, అరే నాయన ఈ జాబ్ ఉంది నువ్వు తీసుకుంటావా అని అడుగుతాం.
వాళ్ళు ఒకవేళ మా దగ్గర 20 జాబులు అనుకోండి, వాళ్ళు తీసుకుంటారంటే వాళ్ళకి జాబ్ ఇచ్చేసి కూడా మీకు గ్రీన్ కార్డ్ రావచ్చు. కానీ ఒకటే జాబ్ ఉందనుకోండి, వాడు ఇంటర్వ్యూ అయ్యి వాడు నేను తీసుకుంటా, నువ్వు జాబ్ చేస్తా అంటే మాత్రం కథం, గ్రీన్ కార్డ్ మీకు ఇవ్వరు. సో అందులో అడ్వర్టైజ్మెంట్ చేసి డల్లస్ మార్నింగ్ న్యూస్ అంటే ఇప్పుడు దాదాపుగా చెప్పాలంటే మన దగ్గర ఇప్పుడు మేజర్ ఇంగ్లీష్ న్యూస్ పేపర్ డెక్కన్ క్రానికల్ కదా, అటువంటిది అనుకోండి. అక్కడ ఇంకా డల్లస్ మార్నింగ్ న్యూస్ ఇంకేముండదు అక్కడ, ఇది డల్లస్ లా. సో డల్లస్ మార్నింగ్ న్యూస్ లాగా ఇంకా మేము అడ్వర్టైజ్మెంట్ చేసిన తర్వాత వెబ్సైట్ టెక్సస్ వర్క్ ఫోర్స్ కమిషన్ అడ్వర్టైజ్మెంట్ చేసి వచ్చిన అప్లికేషన్స్ చూసుకొని ఎవరైనా ఎలిజిబిలిటీ ఉంటే మేము ఎలిజిబిలిటీ ఉంటే వాళ్ళకి జాబ్ ఇవ్వలేదు అనుకోండి, లేబర్ సర్టిఫికేషన్ క్యాన్సిల్ అయ్యింది. అది దాన్ని పర్మ్ లేబర్ అంటాం అన్నట్టు. అది ఫస్ట్ స్టేజ్ అన్నట్టు. అది ఫస్ట్ స్టేజ్ క్లియర్ అయిన తర్వాత I-140 అని ఒకటి ఉంటుంది ప్రాసెస్, అది పెద్ద ఈజీ ప్రాసెస్. ఆ తర్వాత ఫైనల్ గ్రీన్ కార్డ్ ప్రాసెస్ అని ఉంటుంది అన్నట్టు. ఈ పర్మ్ లేబర్ అన్నది ఇది పెద్ద గండం అన్నట్టు, ఇది హార్డ్ మాకు పాస్ కావడం. ఈ ప్రాసెస్ ఉంటుంది, దానికి ఒక 2 years ప్రాసెస్ ఉంటుంది. ఇవన్నీ ఫోర్త్ స్టేజ్ గ్రీన్ కార్డ్. ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్ ఈజీగా ఉంటుంది, ఫస్ట్ స్టేజ్ టఫ్ ఉంటుంది, సెకండ్ స్టేజ్ ఈజీగా ఉంటుంది, థర్డ్ స్టేజ్ రావడానికి 15 ఏళ్ళు వెయిట్ చేయాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే ఇంకా అసలు విదేశీ ఉద్యోగులు తీసుకోవడం అనేది కంపెనీలు 4-5 సార్లు ఆలోచించి డెసిషన్ తీసుకుంటాయి. ఇది మొదటి నుంచి ఉంది, ఇది ఇప్పటి నుంచి కాదు, 30 ఏళ్ళ నుంచి ఉంది, కొత్తగా ఏం లేదు. ఈ పర్మ్ లేబర్ అనేది మొదటి నుంచి ఉంది. ఇవన్నీ కాకపోతే ఏంటంటే ఇక్కడ మన వాళ్ళు ఇక్కడ తెలుగు ఛానల్ వాళ్ళు ఇక్కడ తల్లిదండ్రుల వాళ్ళకి ఇవన్నీ అర్థం కావు, కానీ మొదటి నుంచి ఉంది. ఇవన్నీ కంపెనీ వాళ్ళు కానీ లాయర్ కానీ మేము పెర్ఫార్మ్ చేస్తాం. ఇది కొందరికి అక్కడ లోకల్ ఉన్న ఎంప్లాయీస్ వాళ్ళకి ఇవన్నీ అర్థం కావు, పర్మ్ లేవర్ అంటారు. కానీ దాని లోపల ఉండే లుసుగులు ఏంటంటే న్యూస్ పేపర్ అడ్వర్టైజ్మెంట్ చేసి, వెబ్సైట్ లో అడ్వర్టైజ్మెంట్ చేసి, టెక్సస్ వర్క్ ఫోర్స్ కమిషన్ అడ్వర్టైజ్మెంట్ చేసి, అంటే లోకల్ అక్కడ తెలంగాణ లేబర్ డిపార్ట్మెంట్ అనుకోరా అండి, అక్కడ టెక్సస్ వర్క్ ఫోర్స్ కమిటీ దాంట్లో అడ్వర్టైజ్మెంట్ చేసి అమెరికన్ వర్కర్స్ ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళందరి మీద కన్సిడర్ చేసి వాళ్ళు ఎలిజిబుల్ లేకుంటే లేదా ఎలిజిబిలిటీ ఉండి జాబ్ తీసుకోనంటేనే మనకు పర్మ్ లేబర్ అప్రూవ్ అయింది. అప్పుడే మన గ్రీన్ కార్డ్ ప్రాసెస్ అనేది మొదలైంది. సో ఇప్పుడు F1 OPT పై ఉన్న విద్యార్థులు H1Bకి మారాలని ఆశించినప్పుడు వాళ్ళకి సంబంధించిన ఆపర్చునిటీస్ కూడా తగ్గిపోతాయా? బేస్డ్ ఆన్ దట్ ఓవరాల్ గా ఇప్పుడు లే ఆఫ్స్ ఉన్నాయి, పొలిటికల్ ప్రెషర్ ఉన్నాయండి. నేను కొద్దిగా పెద్ద ఈ మధ్యలో ఒక సీనియర్ వైస్ ప్రెసిడెంట్ తోటి మాట్లాడినా, తనతో మాట్లాడిన చెప్పు అంటే వేరే కంపెనీస్ వాళ్ళు చెప్పేది ఏంటంటే వాళ్ళు ఓవరాల్ గా H1B ఫైలింగ్స్ అనేది చాలా తగ్గించేస్తానండి పెద్ద పెద్ద కంపెనీస్. ఎందుకంటే పొలిటికల్ ప్రెషర్ బాగా పెరిగిపోయింది. ఇంకోటి ఏంటంటే లే ఆఫ్స్ కూడా ఉన్నాయి కాబట్టి వాళ్ళ జస్టిఫికేషన్ కష్టమైంది. లే ఆఫ్ అయినప్పుడు ఉండి H1Bలు ఫైల్ చేయాలంటే కష్టమైంది. అదే గ్రీన్ కార్డ్ ఫైల్ అనేది కష్టమేం లేదు, ఫైల్ అయ్యి రాదు అన్నట్టు 6 నెలల దాకా. ఎందుకంటే మీరు అమెరికన్ లే ఆఫ్ చేసి నువ్వు ఇండియన్ ఎట్లా హైర్ చేస్తావు అన్నది ఉంటుంది అక్కడ. H1Bs ఏంటంటే ఆ స్కిల్ సెట్ కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది కాబట్టి మీరు హైర్ చేయొచ్చు. సో అంటే బ్యాక్లాగ్ లో ఉన్న భారతీయులు గ్రీన్ కార్డ్ కోసం బ్యాక్లాగ్ లో ఉన్న వాళ్ళు వెయిట్ చేసిన వాళ్ళు ఇంకా ఆలస్యం అవుతుంది, అది ఇంకా పెరిగిపోతుంది. అది లేదు కదా, లేదు. అదొక్కటి బుడద మించి దంతే పోయి మంచంలో పడ్డట్టు ఇప్పుడు 75 కంట్రీస్ కు ట్రంప్ బ్యాన్ చేసి పడేసాడు మొత్తానికి. మీకు H1 అప్రూవ్ చేయము, F1 అప్రూవ్ చేయము, B2 అప్రూవ్ చేయము, O1 అప్రూవ్ చేయము, Q1 అప్రూవ్ చేయము, గ్రీన్ కార్డ్ అప్రూవ్ చేయము, I-140 అప్రూవ్ చేయని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇచ్చేసాడు. అవును. అయితే ఇప్పుడు మనకు గ్రీన్ కార్డులు అన్నది 140,000 గ్రీన్ కార్డులు కదండి. అందులో ఈ 75 నేషన్స్ తీసేసిన అనుకోండి, మన దేశం తీసేయలేదు కాబట్టి ఆ 75 కంట్రీస్ కూడా మనమే తినేస్తాం. అవి కూడా మనకు వస్తాయి, మనమే తినేస్తాం. ఎందుకంటే లైన్ లో వేరే ఎవరు లేడు, మనమే ఉన్నాం. లేడు కదా. అదొకటి. ఇంకోటి ఏంటంటే ఫ్యామిలీ ఇమిగ్రేషన్ లో కూడా 75 కంట్రీస్ ను బ్లాక్ చేసి పడేసాం. ఆ ఫ్యామిలీ ఇమిగ్రేషన్ కూడా 75 కంట్రీస్ బ్యాన్ చేస్తే అవి మనకు నెక్స్ట్ ఇయర్ వస్తాయి, ఈ ఇయర్ రావు. సో దాంతో ఏమైందంటే ఒక 2 నెలల నుంచి ప్రయారిటీ డేట్ అన్నది 1.5 year మూవ్ అయిపోయింది. సో ఇది గ్రీన్ కార్డ్ అన్నది మనకు నార్మల్ గా ఏడాదికి 10,000 నుంచి 20,000 మన గ్రీన్ కార్డులు వస్తే, ఎందుకంటే దానికి ఒక 7% లిమిట్ ఉంది. అంటే ఇప్పుడు 140 మందిని మీరు ఇన్విటేషన్ పిలిచిండ్రు అక్కడ, ఏది
మీ పార్టీకి వైఎన్ఆర్ గారి పార్టీకి బర్త్డే పార్టీకి 140 మంది కార్డులు పబ్లిష్ చేశారు. అందులో ఏంటంటే ఓన్లీ 7% ఇండియన్సే రావచ్చు, అంటే 10 మంది ఇండియన్సే రావచ్చు అందులో అప్రాక్సిమేట్లీ. ఓకే 140 మందిలో 7% 10 మంది ఇండియన్స్ రావచ్చు. అయితే మిగతా ఎవరు రాలేదనుకోండి ఇండియన్స్ అలౌ చేస్తారు అన్నట్టు. ఓకే 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 ఆహా. సో దానికి మనకి 10,000 మనకు ఖచ్చితంగా వస్తాయి, కానీ 10,000-20,000 దాకా వస్తాయి మనకు, దాదాపు 10,000 నుంచి. ఎవడు రాలేదనుకోండి మనల్ని అంత మలైనా మనం ఇంకెవడు ఉంటాడు అక్కడ. అర్థమైంది. అయితే మనకి ఇప్పుడు 10,000 నుంచి 20,000 వచ్చే గ్రీన్ కార్డులు ఈ ఇయర్ మనకు 40,000 వచ్చే ఛాన్స్ ఉంది. ఇయర్ మాది సెప్టెంబర్ 30th అండి. ఓకే నెక్స్ట్ ఇయర్ ఒక 80,000 లక్ష కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే అడ్వాంటేజ్ అయితే బిగ్ అడ్వాంటేజ్. చాలా అడ్వాంటేజ్. 10 ఏళ్ళ తర్వాత వస్తుంది అనుకుంటే దానికి ఇప్పుడే వచ్చేయచ్చు. 10 ఏళ్ళ తర్వాత వచ్చేది, అసలు రాదనుకున్న వాళ్ళు కూడా వచ్చేయచ్చు. ఓకే